ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం కష్టాలను ఎదుర్కొనే సమయంలో సహనం మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రవక్త అయిన హబక్కూకు తాను దేవుని నుండి పొందిన దర్శనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది భవిష్యత్తుకు మరియు దేవుని వాగ్దానాల నెరవేర్పుకు సంబంధించినది. దేవుని వాగ్దానాల నెరవేర్పు ఎల్లప్పుడూ వెంటనే జరగకపోవచ్చు, కానీ నిర్ణీత సమయంలో తప్పక జరుగుతుంది. కాబట్టి దేవుని సమయం వచ్చే వరకు వేచి ఉండడం అనేది ప్రాముఖ్యమని మనం గ్రహించాలి. దీనికి విశ్వాసం మరియు ఓర్పు అవసరం, ఎందుకంటే దేవుని సమయం కోసం వేచి ఉండడం కష్టతరముగా అనిపిస్తుంది. పైగా ప్రతికూలతల మధ్య ఓపికతో ఉండడం అనేది మన విశ్వాసానికి గొప్ప పరీక్షలాగా ఉంటుంది. ఏదేమైనా దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తాడనే సత్యం విశ్వాసులకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అని. ప్రియులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాగ్దానాల నెరవేర్పు ఎల్లప్పుడూ వెంటనే జరగకపోవచ్చు, కానీ నిర్ణీత సమయంలో తప్పక జరుగుతుందని, కాబట్టి నీ సమయం వచ్చే వరకు వేచి ఉండడం అనేది ప్రాముఖ్యమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ కొరకు కనిపెట్టుకుంటూ నీ మాట మీద ఆశ పెట్టుకొని కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నీ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొని మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమునందు మా దృష్టి నిలుపుటకు కృపచూపమని, నీ రాక సమీపించుచున్నది గనుక మేమును ఓపిక కలిగి ఉంటూ మా హృదయములను స్థిరపరచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.